డబ్బులు ఊరికే రావు అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. పక్క షాపుల్లో వెరిఫై చేసుకోండి అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజగుట్టలోని లలితా జ్యువెలరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం 41.22 కోట్లే రావాల్సి ఉన్నది. వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది. ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కూడా ఆడిటింగ్ సందర్భంగా దీన్ని పసిగట్టింది. జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది. లలితా జ్యువెలరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వాటిని అందుకున్న తరువాత విశ్లేషించి అధికారులను వివరణ కోరింది. చివరకు 2022 జూలైన అధికారుల నుంచి కాగ్కు రిప్లై వెళ్లింది. రిటర్న్స్ లో తప్పుడు లెక్కలు చూపించినట్లు గుర్తించామని, డిఆర్సీ 1 ప్రకారం లలితా జ్యువెలరీకి నోటీసులు ఇచ్చామని, అదనంగా పొందిన 15.39 కోట్లలో 14.85 కోట్ల మేర రివర్సల్ అయిందని కాగ్కు పంపిన రిప్లైలో ఆఫీసర్లు పేర్కొన్నారు. కానీ మిగిలిపోయిన 53.72 లక్షలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొంది. ఆడిటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే నాటికి జీఎస్టీ అధికారుల నుంచి వివరణ అందలేదని కాగ్ ఆ నివేదికలో వివరించింది. రాష్ట్రంలో ర్యాండంగా టాప్ 50 కంపెనీల వివరాలను ఆడిటింగ్ చేసినప్పుడు లలితా జ్యువెలరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ నుంచి ఇంకా రావాల్సిన 53.52 కోట్లకు సంబంధించి అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్టులో వెల్లడి కానుంది. డబ్బులు ఊరికే రావు అంటూ ప్రజలకు జాగ్రత్తలు చెప్పే లలితా జ్యువెలరీ మాత్రం ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పించి ఏకంగా 15.39 కోట్లను పొందడం గమనార్హం.